ముందుగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభకు భారీగా తరలివచ్చి కవితక్కను ఆశీర్వదించి, కవితక్క వెంట నడిచే సమూహాన్ని ఆశీర్వదించి సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క హృదయానికి కవితక్క తరపున, తెలంగాణ రాష్ట్ర సేన తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అడుగడుగున ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను పూర్తిగా దృశ్యరూపం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా క్షేత్రస్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి దాకా నాయకులు, కార్యకర్తలు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా కవర్ చేసినటువంటి ప్రింట్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించిన సందర్భం ఒక గొప్ప చారిత్రాత్మక సందర్భంగా, ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టే విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణలో జరిగిన విధ్వంసం చూసి తట్టుకోలేక ఈ తెలంగాణను పునర్నిర్మించడం కోసం కవితక్క రూపంలో జరిగినటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి దాకా ఉన్నటువంటి తెలంగాణ వాదుల మధులన్నీ కూడా పులకించినాయి, సంతోషించినాయి, స్వాగతించినాయి, కవితక్కకు ఆశీర్వచనాలు అందించినాయి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే పుష్పించి ఫలించాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమరుల ఆత్మలను ఘోష కలిగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పైన ఉన్నటువంటి కసిని తీర్చుకోవడం కోసం నిన్న తండోపతండాలుగా కదిలి వచ్చిన జనసంద్రాన్ని చూసి అమరుల ఆత్మలు కూడా కొంత ఊరట పడినాయి. అమరుల తల్లిదండ్రులు ఒక కొత్త ఆశను నింపుకున్నారు. ఉద్యమకారులు మరొక్కసారి ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నారు కవితక్క వెంట నడిచి. నిన్నటి ఆవిర్భావ సభ ఆషామాషిగా కాదు, రాజకీయాల కోసం కాదు, కేవలం మాటలు చెప్పడమే కాదు, చేతల్లో ఎట్లా ఉంటామో చూపించడం కోసం కవితక్క రూపొందించినటువంటి కార్యాచరణ మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని నిశితంగా గమనించేటటువంటి శక్తులన్నీ కూడా, సమూహాలన్నీ కూడా మనసు పెట్టి చూసినాయి, అద్భుతంగా స్వీకరించినాయి. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు అనేక వైపుల నుంచి ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఫీడ్బ్యాక్ మా అందరికీ వస్తూ ఉన్నది. ఈ సందర్భంగా ఏ ఆకాంక్షల కోసమైతే అమరులు తమ ప్రాణాలను అర్పించినారో, ఏ స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం తనువుల్ని చాలించి శరీరాల్ని సముద్రులుగా మార్చి త్యాగాలకు సిద్ధపడినటువంటి సమూహాలున్నాయో, అదేవిధంగా ఉద్యమంలో అడుగడుగునా నిలబడి ఇవాటి వరకు కూడా గౌరవాన్ని, కనీస గౌరవాన్ని నోచుకొని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం, వాళ్ళందరి కోరిక మేరకు రేపటి తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్ధపడి సాహసానికి పూనుకొని గొప్ప పట్టుదలను, పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ, ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారి మాటలను మననం చేసుకుంటూ, అనేక మంది ఉద్యమకారుల త్యాగాల సమయంలో పలికినటువంటి సూక్తులను మననం చేసుకుంటూ పోరాటాల పొలికేక ఉద్యమ సేనాని, సామాజిక విప్లవ సేనాని కవితక్క నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం ఒక గొప్ప సందేశం ఇచ్చింది, ఒక గొప్ప ఊరటనిచ్చింది, ఒక గొప్ప కొత్త మార్గాన్ని రూపొందించి పెట్టింది. ఈ సందర్భంగా మేమంతా కవితక్కను అనుసరించే వాళ్ళుగా హృదయపూర్వకంగా కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కవితక్క ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఫలితంగా ఈ రాష్ట్రంలో
భౌగోళికంగా ఏర్పడినటువంటి తెలంగాణ స్వరూపం మారబోతా ఉన్నది. సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడబోతా ఉన్నాయి. సర్వోదయ తెలంగాణగా, సంపూర్ణ తెలంగాణగా, ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ సగర్వంగా తలెత్తుకొని నిలబడేటటువంటి తెలంగాణగా రూపాంతరం చెందుతుందనేటువంటి గొప్ప ఆశాభావం ఇక్కడ ప్రజల్లో కలిగింది. మా అందరిలో కూడా ఒక కొత్త శక్తిని నింపిన కవితక్కకు హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ భావనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే సమస్య ఒకటి మొదలవుతా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు సంతోషంగా, సుఖంగా, ఇకపై మాకు ఒక భరోసా వచ్చిందని కాస్త ఊరట పొందుతున్న సందర్భం లోపల కేవలం రాజకీయాలకు పరిమితమైన వాళ్ళు, రాజకీయ ప్రయోజనాన్ని మాత్రమే కోరుకున్న వాళ్ళు, మేము ఎప్పటికీ రాజకీయం మాత్రమే చేస్తాం, ఈ ప్రజల బాగోగులు మాకు పట్టవు అని అనుకున్నటువంటి వాళ్ళు ఒడ్డున కూర్చొని రాళ్ళేసేటటువంటి పరిస్థితిని మొదలుపెట్టినారు. కుట్రలకు తెలివేస్తా ఉన్నారు. ఇప్పటికే అనేక రకాలుగా విషం చిమ్మి ధైర్యంగా ఎదురుగా నిలిచి మాట్లాడేటటువంటి దమ్ము, ధైర్యం లేని కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరులను, వాళ్ళ అనుమాయులను ఉసుగొలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు సహేతుకమైనటువంటి పద్ధతిలో మాట్లాడవచ్చు, విమర్శలు చేయవచ్చు, సూచనలు చేయవచ్చు. ఒకవేళ మీకంటే గొప్పగా ఒక రాజకీయ శక్తి వస్తుంది, మీకు మింగు పడడం లేదన్నప్పుడు మీరు పలాయనం చిత్తగించే సమయంలో కూడా కొంచెం అవకాశం తీసుకొని కాస్త జాగ్రత్తగా ప్రజలను ఇప్పటిదాకా మభ్యపెట్టినట్టు కాకుండా ఇంకో పద్ధతిలో కూడా మీరు మాట్లాడే అవకాశం ఉన్నది. కానీ మీరు ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా మాత్రమే. ఆ సోషల్ మీడియా పునాదుల మీద మీరు నిర్మిస్తున్నటువంటి భవనం కుప్పకొలడం ఖాయం. ఎక్కువ సోషల్ మీడియానే నమ్ముకొని వస్తున్నటువంటి నాయకులారా, తెలంగాణ రాష్ట్ర సేన అధినేత్రి కవితక్క ఇకపైన మాట్లాడాలన్నా, మీరు ట్రోల్స్ చేయాలన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ఈ తెలంగాణ ఆత్మను నిలుపుకొని, ఇక్కడ ఆత్మగౌరవ పతాకను పట్టుకొని, ఇక్కడ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కవితక్క ఎక్కడ కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పెట్టుకొని అధికారం చేజిక్కించగానే ఇక్కడ ఆత్మగౌరవాన్ని వదిలేసి, ఆత్మను వదిలేసి, ఉద్యమకారులను వదిలేసి, ఉద్యమకారుల ఆకాంక్షలను వదిలేసి, అమరుల త్యాగాలను తక్కువ చేసి అమరుల కుటుంబాలని గాలికి వదిలేసిన మీరెక్కడ? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళం, ఉద్యమ సోయితో ఉన్న వాళ్ళం, ఉద్యమ సమూహాలతో ఉన్న వాళ్ళం, కవితక్క వెంట నడిచిన వాళ్ళం, కవితక్క మార్గాన్ని అనుసరించే వాళ్ళం, ఇకపై కవితక్క పైన ఈగ వాలకుండా చూసుకునే సైనికులుగా ముందు నిలబడ్డ వాళ్ళం. జాగ్రత్త. మీ పక్కన ఉన్న వాళ్ళు అవకాశవాదులు, తెలంగాణ వ్యతిరేకులు, తెలంగాణ ద్రోహులు, ప్రజాద్రోహులు అనేక మంది మీ పంచన చేరి ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేసింది పోయి మళ్ళీ పైగా ఈ ప్రాంత సంరక్షణ కోసం, ఈ ప్రాంత బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచనలు చేసి అహర్నిశలు శ్రమిస్తున్న కవితక్క ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన పైన బురద జల్లాలని మీరు చేస్తున్నటువంటి ఈ కుటిల ప్రయత్నాలు ఇకపై సాగవు. ఒకవేళ మీరు అదే పందాను కొనసాగిస్తే మీరు నిర్మించుకున్నటువంటి ఆ పునాదుల కింద మీ సమాధులు అవుతాయి. జాగ్రత్త అని సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, నిన్నటిదాకా ఒక ఉద్యమ సంస్థగా నిలబడ్డం, ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడం, కొత్త శక్తిగా ముందుకు వస్తుండం, కవితక్క అందించేటటువంటి స్ఫూర్తిని అందుకొని కవితక్క అడుగుజాడల్లో నడవడం కోసం సిద్ధపడి వచ్చినాం. ఇప్పటికే అనేక త్యాగాలు చేసినాం, అనేక ఉద్యమాల్లో ముందు వరుసలో నిలబడ్డ వాళ్ళం. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, కవితక్క వెంట ఉండేటటువంటి ఒక్కొక్క నాయకుడు ఇక్కడ మీరు అణచివేయబడినటువంటి సమూహం నుంచి, మీరు దోపిడీ చేసిన సమూహం నుంచి, మీరు దూరంగా ఉండే వాళ్ళని దూరం పెట్టినటువంటి సమూహాల నుంచి, మీరు వివక్ష చూపించిన సమూహాల నుంచి, మీరు కేవలం ఓట్లకు పరిమితం చేసిన సమూహాల నుంచి చైతన్యవంతమైనటువంటి
పాత్రను పోషించడం కోసం ఆ బిడ్డలందరూ ఆశీర్వాదం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరు అవకాశవాద రాజకీయాలు నడిపినటువంటి నాయకుల మీద మాట్లాడి ఉండవచ్చు కాక, కానీ ఇకపైన అది చెల్లదు. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం ఈ కవితక్క సమూహంతో ముందుకు సాగుతున్న వాళ్ళం, అనేక రకాల త్యాగాలు సిద్ధపడి వచ్చిన వాళ్ళం, త్యాగాలు చేసి వచ్చిన వాళ్ళం. కాబట్టి మీరు ఇకపై మాట్లాడినా, మీరు రోతరాతలు రాయించినా, మీ గాలి కూతలు కూసినా ఇకపై వెంటాడతాం, వెన్ను చూపం, ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామిక విలువతో కూడినటువంటి రాజకీయాలు చేస్తామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆరోపణలకు పరిమితం కాం, ఆచరణకు సిద్ధమవుతాం. సమస్య ఎక్కడుంటే అక్కడ ఉంటాం. కవితక్క చెప్పినటువంటి మాట, కవితక్క చూపిన మార్గం శిరసా వహిస్తాం. అమరుల ఆశయాల సాధన కోసం సాగుతాం, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం సాగుతాం, దళిత గిరిజన బహుజనుల బతుకుల్లో మార్పు కోసం కవితక్క తీసుకునే నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం, చైతన్యపరుస్తాం. రాజ్యాధికారం సాధించేదాకా ఇదే స్ఫూర్తితోని కదులుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కవితక్క, జై తెలంగాణ రాష్ట్ర సేన.